భలే భలే మగాడువై వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మారుతి రూపొందించిన భారీ సినిమా బాబు బంగారం. వెంకీ ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథా కథనాల ప్రకారం చూసుకుంటే కొత్తదనం ఏమీ లేకపోయినా కామెడీ టైమింగ్తో మారుతి తీర్చిదిద్దిన విధానం మాత్రం ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా బత్తాయికాయల బాబ్జీగా పృథ్వీ చేసిన ట్రాక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. అక్కడక్కడ ప్యారడీ సీన్స్, డబుల్ మీనింగ్ టచెస్ ఉన్నా కూడా సినిమా వెళుతున్న స్పీడ్లో ఎక్కడా కనిపించవు, ఇబ్బందిగా అనిపించవు. వెంకీ కామెడీ టైమింగ్తో ఆహా అనిపిస్తే నయనతార గ్లామర్ లుక్స్తో ఓహో అనేలా ఉంది. ఇక స్క్రీన్ అంతా వెన్నెల కిషోర్, పోసాని, బ్రహ్మానందం వంటి కామెడీ స్టార్స్ ప్రెజెన్స్తో కళకళలాడింది, నవ్వులు పూయించింది. డార్లింగ్ స్వామి రాసిన డైలాగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. అయితే వాటికి తన స్టైల్లో మారుతి ఇచ్చిన టచ్అప్ ఫుల్ఫిల్మెంట్ని తీసుకొచ్చింది. హీరో లుక్స్ పరంగా స్పెషల్ కేర్ తీసుకోవడంతో వెంకీ చాలా యంగ్గా, ఎనర్జెటిక్గా కనిపించాడు. ఎలాంటి పాత్రనైనా తన నటనతో పండించిన నయనతారకి ఈ సినిమాలో చేసిన శైలజ క్యారెక్టర్ పెద్ద ఛాలెంజింగ్ ఏమీ కాదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ సినిమా కోసం 100% ఎఫర్ట్ పెట్టాడు. పాటలన్నీ ఒక ఫ్రెష్ ఫీల్లో ఉంటే ఆర్ఆర్ మాత్రం ఒక్కో సీన్ని విపరీతంగా ఎలివేట్ చేసింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే తన సంగీతంతో బాబు బంగారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు గిబ్రాన్. అలాగే టెక్నీషియన్స్లో సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఫైట్స్, సాంగ్స్, సీన్స్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బంగారాన్ని అదిరిపోయే మెరుపులతో తెరకెక్కించారు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్కి వంక పెట్టడానికి లేదు. సినిమాకి కావాల్సిన దానికన్నా ఎక్కువే ఖర్చు పెట్టారు. ఆడియన్స్ని థ్రిల్ చేయడానికి రాసుకున్న ట్విస్ట్లేవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది, కానీ ప్రాబ్లం లేదు, ట్రిమ్ చేసే అవకాశం ఉంది. మారుతి ఇంతకుముందు సినిమాల్లో అన్ని ట్రాక్లు కథలో ఉండడం వల్ల స్క్రీన్ ప్లే బలంగా ఉండేది. ఈ సినిమాలో కథే బలహీనంగా ఉండడంతో ట్రాక్లన్నీ బయట నుండి వేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే వాటన్నింటినీ బ్యాలెన్స్ చేయడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా చూస్తే బాబు బంగారం ఒక వీకెండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మిషన్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి? వాషింగ్ మిషన్ కమ్ డ్రైయర్ సార్. ఎలా కనపడుతున్నా నీకు? నేను శంకరాభరణంలో సోమయాజులు అనుకున్నావేంట్రా? వీళ్ళన్నే